ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 30,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ 30,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని కెమెరా సెంట్రిక్ మొబైల్ దొరుకుతాయి, కొన్ని ఆల్రౌండర్ మొబైల్ దొరుకుతాయి, కొన్ని పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ అయిన మొబైల్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రీసెంట్గా పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో X7 Pro అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీకు గేమింగ్ కోసమే ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. మీకు MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ని యూస్ చేశారు. 1.5K డిస్ప్లే ఉంటుంది, మంచి స్టోరేజ్ టైప్ ఉంటుంది. అదే కాకుండా బ్యాటరీ బ్యాకప్ 6550 mAh బ్యాటరీని ఇచ్చేసారు. బాక్స్లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో బ్యాటరీ టెక్నాలజీ చేంజ్ చేసిన కారణంగా మీకు రానున్న అన్ని మొబైల్స్ అనేవి అంటే 2025లో లాంచ్ అయిపోయే చాలా మొబైల్స్లో మినిమం 6000, 6500, 7000 mAh బ్యాటరీస్ అనేవి చాలా కామన్గా అనిపిస్తుంది. ఇంతకుముందు 10 బ్యాటరీ టెక్నాలజీ ఉండేటప్పుడు మనం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలి అని అనుకుంటే మొబైల్ అనేది పెద్దగా అయిపోయేది, దాని బరువు అనేది పెరిగిపోయేది కదా. మరి ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ పెంచినా సరే మొబైల్ అనేది పల్చగానే ఉంటుంది, ప్లస్ వెయిట్ కూడా అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు అటువంటి ట్రెండ్ అనేది కనిపిస్తుంది. మొత్తానికి మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 28,000 ప్రైజింగ్లో దొరుకుద్ది, ప్లస్ IP68 రేటింగ్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకు ఈ మొబైల్ అనేది ఆల్రౌండర్ మొబైల్ లాగా అనిపించింది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది సూపర్ బేమ్ కాదు కానీ బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Realme GT60. ఈ మొబైల్ కూడా మంచి ఆల్రౌండర్ మొబైలే. 30,000 ప్రైస్ సెగ్మెంట్లోనే దొరుకుతూ ఉంటుంది. మరి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అమెజాన్లో కూపన్ కోడ్స్ పెడుతూ ఉంటారు, లేకపోతే అప్పుడు డిస్కౌంట్ దొరుకుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటే మనకు 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 90 FPSలో మీరు గేమింగ్ చేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 5500 mAh బ్యాటరీ ఉంటుంది. LPDDR5X ర్యామ్తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే దీనిలో ఉంటుంది. ఏంటంటే రియల్మీ తోటి వచ్చిన ప్రాబ్లం, దీనిలో బ్లోట్వేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, UI అనేది అంత క్లీన్గా ఉండదు. కాబట్టి ఆ ఒక్క విషయం పక్క పెడితే ఈ మొబైల్ అనేది బాగానే ఉంటుంది. ఇక నాకు రియల్మీ మొబైల్ వద్దు, నేను కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే OnePlus Nord 4 కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ మొబైల్లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. దీనిలో కూడా మనం గేమింగ్ చేసుకోవచ్చు 90 FPSలో. స్నాప్డ్రాగన్ 7+ Gen 3నే దీనిలో కూడా యూస్ చేస్తారు. కాకపోతే దీనిలో మనకు మెటల్ ఫ్రేమ్ యూస్ చేసిన కారణంగా మొబైల్ అనేది మనకు కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. 26,000 ప్రైస్ సెగ్మెంట్, 27,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ దొరుకుతూ ఉంటుంది. అయితే ఈ మొబైల్ రియల్మీతో పోల్చుకున్నట్టయితే సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది, ప్లస్ అలర్ట్ స్లైడర్ని ప్రొవైడ్ చేశారు. OnePlus బ్రాండింగ్లోనే మొబైల్ కావాలంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మోటరోలాకి సంబంధించిన Edge 50 Pro అని ఉంటుంది. అయితే లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ మొబైల్, ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, డిస్ప్లే, కెమెరా కూడా ఈసారి వీళ్ళు ఇంప్రూవ్ చేశారు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే. ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు 7500 mAh బ్యాటరీ, 7000, 6500 అటువంటి కాలంలో మనకు 4500 mAh బ్యాటరీ అనేది అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినట్టు అనిపించదు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నా సరే నాకైతే బ్యాటరీ బ్యాకప్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అయితే UI అనేది క్లీన్గా ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వరు. ప్లస్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూస్ చేసిన కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గేమ్ ఉండదు. అంటే గేమింగ్ అనేది మీరు ఇంతకుముందు నేను చెప్పిన 3 మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. దీంతో పాటు ఇంకొక మంచి మొబైల్ ఉంది, Vivo T3 Ultra అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో వివో వాళ్ళు T సిరీస్లో చాలా మంచి మొబైల్ తీసుకొచ్చారు కదా, దానిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ Vivo T3 Ultra అని చెప్పేసుకోవచ్చు. MediaTek Dimensity 9200+ ప్రాసెసర్ని యూస్ చేశారు. దాని కారణంగా మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, IP68 రేటింగ్ ఇచ్చారు, 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 28,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు వివో బ్రాండ్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ కూడా చూడొచ్చు. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా వేరే మొబైల్స్ లేవంటే ఉన్నాయి. ఒకటి పోకో F6 అని ఉంది, కాకపోతే కొంచెం ఓల్డ్ మొబైల్ ఇది. త్వరలోనే మనకు పోకో F7 కూడా రాబోతుంది. కాబట్టి F6 ప్రైస్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ మొబైలే కావాలి అనుకుంటే సామ్సంగ్ S23 FE అనేది దొరుకుతుంది, కానీ అది మీకు 34,000 ఆ ప్రైజింగ్లో ఉంది. అట్లా కాకుండా ఆఫర్లలో మీకు తక్కువ వచ్చినప్పుడు అంటే 30,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కొనుక్కోవచ్చు. లేదా నేను ఇంకొంచెం బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాను, సామ్సంగ్ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అంటే ఒకవేళ మీకు ఇది 35,000 లోపు దొరికితే దీన్ని కూడా కొనుక్కోవచ్చు, S23 FE. అలానే IQ మొబైల్ ఎందుకు మెన్షన్ చేయలేదంటే త్వరలోనే ఇప్పుడు మనకు IQ Neo 9 Pro నడుస్తుంది కదా, అలా కాకుండా 10 Pro వస్తుంది ఫిబ్రవరిలో. కాబట్టి దాన్ని మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ 10 Pro రాకపోయి ఉంటే మాత్రం నేను 9 Pro కొనుక్కోమని చెప్పేటోని. ఇది కూడా మనకు మంచి మొబైల్, అంటే 30,000కు ఒక 2,000 అటు ఇటు పెట్టినా సరే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీంతో పాటే Honor 200 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. యాక్చువల్లీ మొదటిదాకా 20,000కు కూడా దొరికింది ఈ మొబైల్ అనేది. 20,000 బడ్జెట్లో కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ ఎక్కువ అంటే మీకు కరెక్ట్ 30,000 బడ్జెట్, 25,000 లేవు, 23 లేవు, ఓన్లీ 20 మాత్రం, 21 మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు Honor 200 కూడా తీసుకోవచ్చు. దీనిలో మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. బాగోదు ఏంటి అంటే
ఆఫ్టర్ సేల్ సర్వీస్. పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూస్ చేసిన కారణంగా మనం నార్మల్ గేమింగ్ అయితే చేసేసుకోవచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి 30,000 బడ్జెట్లో కొనుక్కోదగ్గ మొబైల్స్ ఇవి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా మరి మీరు ఎక్కువగా ఏ బడ్జెట్లో మొబైల్ కొనుక్కుంటుంటారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.